ఫ్రెండ్స్, డిఎస్సి మరియు టెట్ సిలబస్లలో ఐసిటి అనేటువంటి ఒక సబ్జెక్టు పొందుపరచడం జరిగింది. సో డిఎస్సి టెట్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఈ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసరికి కొంత డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నట్లు మాకు అందుతున్నటువంటి సమాచారం. అయితే డిఎస్సి టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎందుకు ఐసిటి గురించి డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారంటే, ఇది మాకు కొత్త సబ్జెక్ట్ కదా, ఇది మాకు దీంట్లో మేము కొన్ని మార్క్స్ కోల్పోవాల్సి వస్తుందేమో, సో ఇది ఇప్పుడు చదివితే మాకు అర్థం కాదేమో అన్నటువంటి ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు. అయితే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, డిఎస్సి టెట్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి వాళ్ళ రెగ్యులర్ సబ్జెక్ట్స్ ఎలానో ఐసిటి కూడా అలానే ఉంటుంది. ఐసిటి ఇంకా ఈజీగా ఉంటుంది. ముందు ఐసిటి అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇది ఈ విషయానికి వస్తే యాక్చువల్గా డిఎస్సి టెట్కే కాదు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఐసిటిని ఇప్పుడు సిలబస్లో పెడతా ఉన్నారు. ఎందుకయ్యా అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అన్నది ఇప్పుడు మారుతున్నటువంటి సమాజంలో, మోడర్న్ సొసైటీలో ఇది ఎంతగానో అవసరమై ఉంది. అంతేకాకుండా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ సబ్జెక్టు గురించి బాధపడుతున్నటువంటి అభ్యర్థులకు నేను సులభమైన రీతిలో తెలుగు భాషలో మీకు అందించడానికి ఈ వీడియోస్ ద్వారా ప్రయత్నం చేస్తా. అయితే ఇక్కడ ఈ ఐసిటి సబ్జెక్టుకు సంబంధించినటువంటి మెటీరియల్లో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా, యూట్యూబ్లో సెర్చ్ చేసినా, ఎక్కడ సెర్చ్ చేసినా ఎక్కువ ఇంగ్లీష్లోనే దొరుకుతుంది. మెటీరియల్ గూగుల్లో సెర్చ్ చేస్తే మొత్తం ఇంగ్లీష్లోనే దొరుకుతూ ఉంది. అంటే నేను మన తెలుగు మిత్రుల కోసము ఈ ఐసిటిని తెలుగులో టీచ్ చేస్తాను. మీకు సులభంగా అర్థమయ్యేటువంటి రీతిలో ఈ ఐసిటిని మీకు ప్రజెంట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఐసిటి గురించి వాట్ ఈస్ ఐసిటి, ఎందుకు ఇది వాడాలి, దాని డెఫినేషన్ ఏంటి, సో దాని యొక్క కాంపోనెంట్స్ ఏంటివి అన్నటువంటి విషయాలను ఇక్కడ మనం చర్చిద్దాం. ఇక్కడ మీ సిలబస్లోకి వస్తే సిలబస్లో పార్ట్ ఏ, పార్ట్ బిలు ఉన్నాయి. పార్ట్ ఏలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ ఐసిటి. సో ఈ ఐసిటి కాన్సెప్ట్ ఏంటి అన్నటువంటిది ఫస్ట్ టాపిక్ పార్ట్ ఏలో. సో ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఐటీని ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఈ ఐసిటిని ఇక్కడ చూపించిన విధంగా మనము డిఫైన్ చేయొచ్చు, నిర్వచించవచ్చు. నేను ఇక్కడ ఇంగ్లీషు మరియు తెలుగు 2 డెఫినేషన్స్ ఇచ్చాను. ఎందుకంటే మన మిత్రులకి 2 పక్కపక్కనే ఉంటే అర్థం చేసుకోవడానికి చాలా సులువు అవుతుంది. ఒకవేళ రేపు క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఉన్నా, అఫ్కోర్స్ తెలుగులో కూడా ఉంటుంది. అంటే మీకు ఈజీ అండర్స్టాండింగ్ కోసం నేను 2 లాంగ్వేజ్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇంగ్లీష్లో ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఇక్కడ రాశాను, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ encompasses the convergence of technologies that facilitate the creation, storage, processing, transmission and exchange of information. సో ఇదే డెఫినేషన్ని నేను తెలుగులో కింద నిర్వచించడం జరిగింది. పైన రాసినటువంటి ఇంగ్లీష్కే ట్రాన్స్లేషన్ ఏంది అంటే, సమాచారం యొక్క సృష్టి, ఒక సమాచారాన్ని సృష్టించాలన్నా, సమాచారాన్ని నిల్వ చేయాలన్నా, సమాచారాన్ని ప్రాసెసింగ్ చేయాలన్నా, సమాచారాన్ని ప్రసారం చేయాలన్నా, లేకుంటే సమాచారాన్ని మార్పిడి చేయాలన్నా, ఈ అన్ని పనులను సులభతరం చేసే సాంకేతికతల కలయికనే సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటారు. అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటారు. దీన్ని ఒక ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేయాలన్నా, ఒక ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయాలన్నా, ఒక ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయాలన్నా, ఒక ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేయాలన్నా, సో ఈ పనుల కోసం ఉపయోగించేటువంటి టెక్నాలజీని ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటాం. సో ఇది దానికి సంబంధించినటువంటి నిర్వచనం. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ
ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అన్నటువంటి కాన్సెప్ట్ 2 టెక్నాలజీల కలయికతో జరిగింది. అదేందంటే ఒకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 2 కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఫస్ట్‌దేమో ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రెండేమో కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ యొక్క ఏకీకరణనే ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అయితే ఇది మానవ జీవితం మీద, ప్రస్తుత సమాజం మీద ఎంతగానో ప్రభావితం చూపుతా ఉంది. ఎంతగానో అవసరం, ఈ టెక్నాలజీ యొక్క అవసరం ఎంతగానో ఉంది. అందువల్లనే ప్రతి ఎగ్జామ్స్‌లో, ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఈ సబ్జెక్ట్‌ని సిలబస్‌గా పెట్టడం జరుగుతా ఉంది. సో, ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీని కంబైన్ చేసి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని పిలుస్తూ, ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అన్నది ఒక మనిషి జీవితం మీద, లేదా మనిషి జీవితము, విద్య మరియు వ్యాపారము మరియు సమాజంలోని వివిధ అంశాలను మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడతా ఉంది. సో, ఇది మనము గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఐసీటీ అన్నది మనిషి జీవితము, మనిషి విద్య, వ్యాపారము, సమాజంలోని వివిధ అంశాలతో ముడిపడి ఉంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన టైంలో స్కూల్స్ అన్నీ, కాలేజెస్ అన్నీ బంద్ అయిపోయినాయి. సో, అప్పుడు ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ ఏమైపోయింది, స్తబ్దుగా అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఏమైపోయింది, కొన్ని క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ యూజ్ చేసాం. అంటే కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఏంటివి, జూమ్ టెక్నాలజీ, జూమ్ మీటింగ్స్ పెట్టాము, గూగుల్ మీటింగ్స్ పెట్టాము. ఈ జూమ్ మీటింగ్స్, గూగుల్ మీటింగ్స్ ద్వారా టీచర్స్ స్టూడెంట్స్కి వారి ఇళ్లలోనే కూర్చుని టీచ్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ కూడా వారి ఇళ్లలోనే ఉంటూ నేర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా ఒక వ్యాపారం తీసుకోండి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ జొమాటో ఉంది, లేదా స్విగ్గీ ఉంది. మనం ఇంట్లో కూర్చొని ఆర్డర్ ఇస్తే మన తిను పదార్థాలని ఇంట్లో కూర్చొని మనం ఆర్డర్ చేస్తే మన దగ్గరకు వస్తున్నాయి. అంటే అది దేనివల్ల జరుగుతుంది అంటే ఐసీటీ వల్ల జరుగుతుంది. అలానే సపోజ్ ఇప్పుడు మనం ఏదన్నా మన బంధువులు లేదా మన ఇంట్లో రక్త సంబంధికులు మనం ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఉండి ఢిల్లీలోనో, అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో ఉన్నారు. కానీ మనం వాళ్ళతో డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవుతున్నాం. వాళ్ళతో డైరెక్ట్‌గా వాళ్ళని చూస్తూ మాట్లాడుకోగలుగుతున్నాం. సో, వాళ్ళని చూసినామనే తృప్తి మనకు కలుగుతుంది. వాళ్ళు ఎక్కడో ఖండాంతరాలు దాటి ఉన్నప్పటికి కూడా. అది దేనివల్ల పాసిబిలిటీ అవుతుందా? ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ వల్ల. సో, ఏ అంశం తీసుకున్నా, మనిషి జీవితంలో ఏ అంశం తీసుకున్నా ఆ అంశము డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అన్నది ప్రభావితం చేస్తా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని కీ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ కాంపోనెంట్స్‌ని ఒక్కొక్కటి మనము వివరణాత్మకంగా చర్చిద్దాం. అయితే ఆ చర్చలోకి పోయే ముందు ఫస్ట్ ఆ కాంపోనెంట్స్ ఏంటివి అన్నటివి తెలుసుకుందాం. ఇక్కడ నేను కాంపోనెంట్స్ అన్ని రాయడం జరిగింది. ఏం కాంపోనెంట్స్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, డేటా మేనేజ్మెంట్ అండ్ అనలిటిక్స్, మల్టీమీడియా టెక్నాలజీస్, మొబైల్ టెక్నాలజీస్, ఎడ్యుకేషన్ అండ్ డిజిటల్ లెర్నింగ్, ఈ-గవర్నమెంట్ అండ్ ఈ-సర్వీసెస్ అండ్ సైబర్ సెక్యూరిటీ. సో, ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. All these are the key components of information communication technology. So let me discuss each and every component of this ICT so that we will learn easily and we can answer the questions in the exam. సో, ఎగ్జామ్‌లో వచ్చేటువంటి క్వెషన్స్‌కి మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి ఈ కాంపోనెంట్స్ గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో ఈ కాంపోనెంట్స్ గురించి చెప్పాను. ఈ కాంపోనెంట్స్ గురించినటువంటి ఎక్స్‌ప్లనేషను నెక్స్ట్ దీని తర్వాత వీడియోలో మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో, కీప్ వాచింగ్ టు కంటిన్యూ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ.